లిక్కర్ కేసులో నిందితులు ముగ్గురికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర ఉపశమనానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులో 7వ తేదీన విచారణ ఉన్నందున జోక్యం చేసుకోవడానికి అంగీకరించలేదు. ఈలోగా చట్టపరంగా ఈ ముగ్గురిని అరెస్ట్ చేయాలనుకుంటే చేయవచ్చని సుప్రీం ధర్మాసనం తెలిపింది. 7వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని ప్రభుత్వం తరపున హామీ ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. అటువంటి హామీ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ 8వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు మిథున్ రెడ్డి బెయిల్ పై కూడా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల ముగ్గురికి సుప్రీంకోర్టులో చిక్కెదురైంది. వివరాలు బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, ఏపీ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ ఈ కేసులో నిందితులైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ యొక్క ముగ్గురు పిటిషన్స్ పైన జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం కొద్దిసేపటి క్రితం విచారణ జరిపింది. అయితే హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నందువల్ల ఎటువంటి మధ్యంతర ఉపశమనం కలిగించలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎల్లుండి హైకోర్టులో విచారణ ఉన్నందువల్ల తాము వెంటనే జోక్యం చేసుకోలేము. అయితే ఎల్లుండి ఏం జరుగుతుంది, 7వ తేదీన హైకోర్టులో విచారణ ఎలా సాగింది, తర్వాత హైకోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకున్నారన్నది సుప్రీంకోర్టుకు తెలియజేయాలి. 8వ తేదీన దీనిపై తదుపరి విచారణ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే అప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉపశమనం అయినా కలిగించాలంటూ ముగ్గురు తరపు న్యాయవాదులు కోరారు. అయితే అందుకు ధర్మాసనం నిరాకరిస్తూ 7వ తేదీ వరకు కూడా మీరు అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా 7వ తేదీ వరకు అంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే అలాంటి స్టేట్మెంట్ అరెస్ట్ చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంచెం ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా ముగ్గురు నిందితుల తరఫున న్యాయవాదులు కోరినప్పుడు అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం కుదరదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహతగి, సిద్ధార్థ్ లూత్రాలు స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధి అధికారాల ప్రకారం వాళ్ళని కావాలంటే అరెస్ట్ కూడా చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని కూడా జస్టిస్ పార్థివాలా ఈ సందర్భంగా తెలిపారు. ఎల్లుండి విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా హైకోర్టుకు ధర్మాసనం సూచించింది. కేసుకు సంబంధించిన మెరిట్స్ పైన తాము ఎలాంటి కామెంట్స్ చేయబోట్లేదు, నిర్ణయాధికారం హైకోర్టు అని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తర్వాత హైకోర్టులో విచారణ ముగిసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత తదుపరి విచారణ చేపడతాం. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వెంటనే సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని కూడా పిటిషనర్లకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీన చేపడతామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ.